హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎవ్రీడే సాయంత్రం 6 గంటలకి నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా మెరుగ్గా చురుగ్గా సమాధానాలు చెప్పేసి ఛాంపియన్లు అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ట్రోఫీ కోసం తలపడడానికి విజేతలుగా నిలబడడానికి మన దగ్గరికి ఇవాళ వచ్చేశారు 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో బాగా 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 ఆడేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. కరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శ్రీప్రియ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. ఏ స్కూల్ అమ్మా? భాష్యం బ్లూమ్స్. మీరేం చేస్తున్నారండి? నేను అకౌంటెంట్ గా పనిచేస్తున్నానండి. ఎందులో అమ్మా? యూనివర్సల్ లీఫ్ టొబాకో అండి, ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నానండి. ఓ నైస్. సో హౌ శ్రీప్రియ ఇంట్లో ఎలా ఉంటుందను? షీఈస్ గుడ్ అండి. వెరీ గుడ్. వెరీ గుడ్. యా. నీకు చదువు ప్రెషరా ప్లెజరా? ప్లెజర్. నైస్. మరి శ్రీప్రియ వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ చెస్. ప్లేయింగ్ చెస్. అమ్మో అందుకే నా కళ్ళజోడు. చెస్ ఆడే వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. చాలా టోర్నమెంట్స్ కూడా ఆడిందండి. డిస్ట్రిక్ట్ లో సెకండ్ వచ్చిందండి. అరే వా, దట్స్ వండర్ఫుల్ యార్. వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. థాంక్యూ. గుడ్ గుడ్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? యా. నీకు ఏ రౌండ్ బాగా ఇష్టం? లిటరేచర్. నైస్ నైస్. మరి పెద్దగా ఏమవుతావు శ్రీప్రియ నువ్వు? డాక్టర్. గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. థాంక్యూ. కమల భార్గవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సంపత్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీ సత్యసాయి విద్యా విహార్. ఇన్ వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. సో సంపత్ ఎలా ఉంటాడు ఇంట్లో? బాగా చదువుతాడండి, అల్లరి కూడా బాగా చేస్తాడు. ఎలాంటి విషయాలు ఎక్కువ పేచి పెడుతుంటాడు? వాళ్ళ అన్నయ్య తను బాగా టామ్ అండ్ జెర్రీ. ఓహో. సో ఇద్దరు డిషమ్ డిషమ్ ఆల్ టైమ్. ఎస్ సార్. మనం పెద్దగా ఏమవుతావు సంపత్? సైంటిస్ట్ సార్. సైంటిస్ట్ అంటే మనకు సైన్స్ బాగా ఇష్టం అనమాట. ఎస్ సార్. ఇన్ వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? క్రికెట్ సార్. గల్లీ క్రికెటా గ్రౌండ్ క్రికెటా? గ్రౌండ్ క్రికెట్. గ్రౌండ్ క్రికెటేనా? బ్యాట్స్మెన్ బౌలర్ నువ్వు? బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ సార్. ఆల్రౌండర్. గుడ్. హూస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? ధోని సార్. మరి కూడా ధనాధన్ పాయింట్లు కొట్టేస్తావా? ఎస్ సార్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. తపస్సు గారు నమస్తే అండి. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ అమన్. హాయ్ సార్. అమన్ అంటే ఏంటి? ది సేవియర్. సో విల్ యూ బి ద సేవియర్ టుడే? ఎస్ సార్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అన్న? రెయిన్బో స్కూల్. అమ్మ మీరేం చేస్తుంటారండి? బిజినెస్ ఉమెన్ సార్. సో అమ్మన్ ఎలా ఉంటాడు ఇంట్లో? యాక్టివ్ ఉంటాడు సార్. మరి చదువు విషయంలో ఎలా ఉంటాడండి? చదువులా కూడా బాగున్నాడు. గుడ్. అమ్మన్ పెద్దగా ఏమవుతావు నువ్వు? IITN. మరి ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. ఛాంపియన్ అవడం నీలో క్వాలిటీ ఏంటి? కాన్ఫిడెన్స్. చూస్తావు రెగ్యులర్ గా ఛాంపియన్ నువ్వు? ఎస్ సార్. నీ ఫేవరెట్ రౌండ్ ఏంటంట? లిటరేచర్. పాయింట్లు పట్టేయాలి. ఎస్ సార్. ఛాంపియన్ టైటిల్ కొట్టేయాలి. ఎస్ సార్. ఆల్ ద బెస్ట్ అమన్. ఎస్ సార్. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ విష్ణు. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు విష్ణు? 9th సార్. ఏ స్కూల్ అన్న? శ్రీలక్ష్మి స్కూల్. గుడ్ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను లెక్చరర్ సార్. ఓ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారమ్మా? డిగ్రీ వాళ్ళకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా చేస్తున్నాను. సో విష్ణు ఎలా ఉంటాడు మ్యాథ్స్ లో? మ్యాథ్స్ లో బాగా చేస్తాడు సార్. మ్యాథ్స్ ఒలింపియాడ్ లో కూడా స్కూల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఓహో విష్ణు పెద్దగా ఏమవుతావు? IITN. నీ హాబీస్ ఏంటి మరి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. వెరీ నైస్ విష్ణు. మరి ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ నేహాంజలి. Hi sir, ఏ క్లాస్? 9th, ఏ స్కూల్ అమ్మా? Little Flower High School from Hyderabad. చాలా కొత్తగా ఉంది. గీతాంజలి విన్నాను, నేహాంజలి ఇప్పుడు వినలేదు. నేహాంజలి అంటే ఏంటి? Nestam. అరే సో యూఆర్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీబడి. Yes. Papa. నాకు కూడా. వాట్ ఆర్ హాబీస్? Playing throw ball and playing with small kids and watching TV. అమ్మమ్మమ్మ ఇన్ని హాబీస్ ఉన్నాయి నీకు. మరి చదువుకోవడం టైం ఎప్పుడు సరిపోతుంది? I'll not study before exams only. అంతేనా? Ante, but I'll get class topper now. ఇదేనా టాప్ సీక్రెట్? Yes. టాపర్ సీక్రెట్? Yes. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఇలాగే ఉంటుంది ఇంట్లో? ఇలానే ఉంటదండి. ఫుల్ ఆన్ ఎనర్జీ. ఫుల్. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నేహాంజలి నువ్వు? IAS or IPS officer. IAS IPS కాకుండా ఇంకేమైనా అవుతావు? లేదు R&D అవుతావు. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? Pakka I'll see the champion. మరి నేషనల్ రౌండ్ ఏంటి మరి? Run Raja Run. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. Thank you. సో పేరెంట్స్ మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందజేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని హెల్ప్ అడగచ్చు అండ్ కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? శ్రీప్రియ రెడీ అమ్మా? నీ క్వశ్చన్. దాండియా డాన్స్
ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? నీ ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి గుజరాత్, సి కర్ణాటక అండ్ డి తమిళనాడు. అమ్మని అడుగుతా. అమ్మని అడుగుతావా? ఓకే, అడిగేద్దాం. గుజరాత్ సార్. అమ్మ గుజరాతా? ఎస్. కాన్ఫిడెంట్? కన్ఫర్మ్. కన్ఫర్మ్? యా కన్ఫర్మ్. మా అమ్మ చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. ఏం చేద్దాం? ఫిక్స్ గుజరాత్ సార్. ఫిక్స్ గుజరాత్? ఎస్. ఐ ఫిక్స్ ఆప్షన్ బి గుజరాత్. అండ్ శ్రీప్రియ, అమ్మ చెప్పినట్టుగా గుజరాత్ ఇస్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. సంపత్, ఎస్ సార్. రెడీయా? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏ ఫీల్డ్ లో విశేషంగా కృషి చేశారు? నీ ఆప్షన్స్: ఏ వ్యవసాయం, బి వైద్యం, సి సినిమా, డి రాజకీయం. ఏ వ్యవసాయం ఫిక్స్ సార్. ఏ వ్యవసాయం ఫిక్స్? ఎస్ సార్. అమ్మని ఒకసారి ఏమన్నా నో కన్ఫర్మ్. తెలుసా నీకు? ఎస్ సార్. ఎలా తెలుసు? ఈస్ ద గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఎంఎస్ నాట్. ఓ చాలా చాలా తెలుసు అయితే నీకు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ వ్యవసాయం. అండ్ సంపత్, నువ్వు చెప్పినట్టుగా నీ రెవల్యూషన్ కూడా స్టార్ట్ అయింది. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అమన్, సార్. నీ క్వశ్చన్: ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ జపాన్, బి చైనా, సి లండన్ అండ్ డి కెనడా. లండన్. షూర్ అమ్మని అడుగుతావు ఒకసారి? ఎస్ సార్. షూర్. షూర్, అడగక్కర్లేదు. ప్లీజ్. ఎస్ సార్. లండన్ ఎందుకు అనుకుంటున్నాను? ఎస్ సార్. ఎస్. ఓకే, నేను ఎందుకు కాదంటాను? ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి లండన్. అండ్ లండన్. అమన్, రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చెప్పగలవా లండన్ ఎందుకు? All are non-capital, but it is a capital. మిగతావి కంట్రీస్, Yes sir. లండన్ ఇస్ ద Capital. విష్ణు. సార్. రెడీయా? ఎస్ సార్. చలో. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి గురువు పేరేంటి? నీ ఆప్షన్స్: ఏ వశిష్ఠుడు, బి విశ్వామిత్రుడు, సి పరశురాముడు అండ్ డి సాందీపని మహర్షి. మదర్స్ హెల్ప్ తీసుకుంటాను. మదర్స్ హెల్ప్ తీసుకుంటావా? ఓకే, మదర్ ప్లీజ్ హెల్ప్. తెలియదు సార్. ఐడియా లేదు. అవును సార్. విష్ణు, అమ్మకి ఐడియా లేదు. ఏం చేద్దాం? ఆప్షన్ ఏ. షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సార్. I freeze option A Vasishtudu. And Vishnu, Vasishtudu is not the right answer. That's a wrong guess. -5. The right answer is Sandipani Maharshi. Nehanjali, ready? Nee question. Electric generator nu kanugonnadi evaru? Nee options: A Alexander Graham Bell, option B Mike Faraday, option C Alfred Nobel and option D Thomas Alva Edison. Pass the question. Okay, I passed the question. ఇప్పుడు guess చేయి. Thomas Alva Edison. థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టింది ఏంటి? Bulb. అలెగ్జాండర్ గ్రాహం బెల్? టెలిఫోన్. అది తెలుసా? నోబెల్ కనిపెట్టింది డైనమైట్. ఇక మిగిలింది మైకెల్ ఫారడే. ఓకే, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం, ద పిక్చర్. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను, 3 క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ అందరికీ కామన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఇట్స్ బజర్ రౌండ్. సో జాగ్రత్తగా క్వశ్చన్ పూర్తిగా వినేసిన తర్వాత బజర్ నొక్కండి. చలో, మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఇద్దరు దేశ నాయకుల మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక గురువు పేరేంటి? ఓకే, టైమ్ అప్. గుర్తుపట్టలేదు ఆయన్ని? అయ్యో, మదర్స్. దలై లామా. ఎస్. ఫర్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని అందమైన దృశ్యం ఏ నగరానికి సంబంధించినది? విష్ణు, యువర్ ఆన్సర్ ప్లీజ్. విజయవాడ. ఎలా చెప్తున్నా విజయవాడని? ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ పక్కన కొండ కనిపిస్తుంది అలాగా? ఎస్ సార్. కృష్ణా నదా? ఎస్ సార్. విజయవాడ. ఎస్ సార్. రైట్ ఆన్సర్ విష్ణు అండ్ 10 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆట పేరేంటి?
ఎస్ శ్రీప్రియ, జావెలిన్ త్రో. ఆ స్టిక్ పేరేంటి? ఆయన దాన్ని త్రో చేస్తున్నారా, అది ఆయన త్రో చేస్తుంది? ఆయన దాన్ని త్రో చేస్తారు. ఆయన దాన్ని త్రో చేస్తున్నారు అండ్ నువ్వు ఆన్సర్ ని త్రో చేసావు. అది అలా పైకి వెళ్ళి కరెక్ట్ గా కట్ ఆన్సర్ మీద పడింది. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. సో మన సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో ఈ బోర్డు మీద మీకు 3 వర్డ్స్ ఇస్తాను. వర్డ్ మొత్తం రివీల్ చేయను, ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేసి ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా వెంటనే ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. టైం అని చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్, దెన్ 30 పాయింట్స్, 20 పాయింట్స్, 10 పాయింట్స్. ఎప్పుడు తప్పులు చెప్పినా -5. సో రెడీ? చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ వ్యక్తిగతమైనది కాదు. టైమ్ అప్. ఓకే, ఫర్ 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 9. Sripriya has jumped in for the answer, please. ఎమోషనల్. Emotional. Spelling amma. EMOTIONAL. Wow, 9 letters సరిపోయాయి. N and L సరిపోయిందా? Clues సరిపోయిందా? ఎలా సరిపోయింది? ఎమోషనల్ అంటే ఏమిటి? ఇట్స్ an expression. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. వ్యక్తిగతమైనది కాదు, ఎక్స్ప్రెషన్ సంబంధం ఏమిటి? సో శ్రీప్రియ నెంబర్ ఆఫ్ లెటర్స్, ప్లేస్మెంట్స్ సరిపోయినా క్లూ అస్సలు సరిపోలేదు. గుడ్ ట్రై బట్ బ్యాడ్ లక్. -5. Well, for 30 points I reveal letter number 8. Time up. Well, for 20 points I reveal letter number 4. Okay, time up. Well, for 10 points చివరిగా I reveal letter number 1. మళ్ళీ బజర్ నొక్కేసింది శ్రీప్రియ. ఏముంటుందో యర్ ఆన్సర్ ప్లీజ్. పర్సనల్. పర్సనల్. స్పెల్లింగ్ ప్లీజ్. PERSONNEL. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? ప్లేస్మెంట్ సరిపోయా? 5 లెటర్స్ ప్లేస్మెంట్ అంటే మామూలు విషయం కాదు. సరిపోయింది. మరి క్లూ సరిపోయిందా? ఈసారి సరిపోయింది. బికాస్ పర్సనల్ అంటే వ్యక్తిగతమైనది. పర్సనల్ నువ్వు చెప్పిన PERSONNEL అంటే ఏమిటి? అది వ్యక్తిగతమైనది కాదు, వ్యక్తులు. సో శ్రీప్రియ, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ శ్రీదేవి చాలా పెద్ద హీరోయిన్. ఇప్పుడు కాదు, అప్పట్లో. Time up. Okay, for 40 points I reveal for all of you letter number 1. Time up. Okay. Well, for 30 points I reveal letter number 7.
Time up. Okay, for 20 points, I reveal letter number 10. Time up. Well, finally, for 10 points again, I reveal letter number 4. Aman has taken the buzzer this time. Your answer, please. Yesteryear. Yesteryear. Spelling. Yester. Year. So, number of letters saripoyayi. Yes, sir. 5 letters placement. Yes, sir. Clue. Yes, sir. How? As like yesterday, we are talking about years. Just like yesterday, we are talking about years. They are called yesteryears. Yes. So she is called heroine of yesteryear. So you are called hero of this year. For the right answer, Aman, 10 points to you. Here comes the third word in literature on the board. This is the 12-lettered word. And indulo munduga మీ అందరికి I reveal letter number 11. నేను మీకు ఇస్తున్న క్లూ. మీ వాడు స్కూల్కి 2 రోజులు వస్తాడు, 3 రోజులు రాడు. అమన్ మళ్ళీ ఏమంటాడు మీద ఆన్సర్ ప్లీజ్. Irregularity. Irregularity. Could you please spell it for me? IRREGULARITY. So number of letters సరిపోయా? Yes, sir. 11th letter సరిపోయిందా? Yes, sir. క్లూ సరిపోయిందా? Yes, sir. ఎలాగా? అతను స్కూల్ కి irregular గా వెళ్తుండు. ఓకే, సో 2 days వెళ్ళి 3 days వెళ్ళకపోతే నాట్ రెగ్యులర్, నాట్ ఆల్ రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్. Yes, sir. నువ్వు కూడా అలాగే వెళ్తావు స్కూల్కి? No, sir. డైలీ వెళ్తావా? అందుకే నా ఆన్సర్ ఇంత బాగా చెప్పేస్తున్నావు. That's the right answer. 50 points to you. మన ముచ్చట 3వ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడానికి మీరేం చేస్తుంటారు? టీవీలో క్విజ్ కాంపిటీషన్స్ అన్ని చూస్తుందండి పాప. అండ్ నెట్ బ్రౌజింగ్ బాగా చేస్తుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా సరే బ్రౌజింగ్ బాగా చేస్తుంది. అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాల్గొంటుంది. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి రాయడం జరుగుతుందో వి విల్ నో వేర్ వీఆర్ స్టాండింగ్. అసలు మనకి ఎంత తెలుసు, మనం ఎంత మందిలో మనం ఎక్కడ నుంచి విషయం తెలుస్తుంటుంది. కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది అండ్ జీకే పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. మంచి మాట చెప్పారండి. నైస్. సంపత్ వాళ్ళ అమ్మగారు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే వాళ్ళకి నాలెడ్జ్ బాగా వస్తుంది. దానికోసం న్యూస్ పేపర్ చదవడం, వాచింగ్ న్యూస్ ఇటువంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. రైట్. అంటే కరెంట్ అఫైర్స్ గురించి బాగా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే మోస్ట్ 2 ఇంపార్టెంట్ సోర్సెస్, ఒకటి న్యూస్ పేపర్ అండ్ వాచింగ్ న్యూస్. అమ్మన్ వాళ్ళ అమ్మగారు బుక్స్ చాలా చదవాలి సార్. న్యూస్ పేపర్ ఇంకా కాంపిటీషన్లా పార్టిసిపేట్ చేస్తే పిల్లలకు మంచి జనరల్ బుక్స్ ఎక్కువ చదవాలి. జనరల్ బుక్స్ చదవాలి. సో దే షుడ్ బి యూజ్డ్ టు రీడింగ్. ఆ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి. హ్యాబిట్ చేయాలి. డిక్షనరీ యూజ్ చేయాలి ఎక్కువ. సో అలాగా ఆ డిక్షనరీ ఫాలో అవడం అండ్ రెఫర్ చేయడం వల్ల మనకి చాలా చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. నైస్ అండి. సార్ క్లాస్ రూమ్ బుక్స్ మాత్రమే కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదివితే చాలు, వాళ్ళకు బయట ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఆల్ కార్నర్స్లో విషయాలు చాలా మటుకు తెలుస్తాయి పిల్లలకు. నా బెస్ట్ సజెషన్ డైలీ రీడింగ్ న్యూస్ పేపర్ సార్. సో అదొక మ్యాండేటరీ హ్యాబిట్ అయిపోవాలి. అంటే మన రెగ్యులర్ రొటీన్ లో అదొక భాగం అయిపోవాలి. సో దానివల్ల మనకి అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఇంకా మిగతా అన్ని విషయాలు కవర్ అవుతాయి డైలీ న్యూస్ పేపర్ లో. బుక్స్ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్ అలా పెట్టినప్పుడు పిల్లలను తీసుకెళ్లి డిఫరెంట్ బుక్స్ వాళ్ళకి కొనిచ్చేసి వాళ్ళకి నాలెడ్జ్ చెప్పడం, అది చదివించడము, అట్లా అన్ని పిల్లలకి తెలుస్తుంది. మనకి తెలియని బుక్స్ కూడా బుక్స్ ఎగ్జిబిషన్ లో అలాంటి ప్లేసెస్ లో దొరుకుతుంది. మా పాప రెగ్యులర్ గా స్కూల్లో ఎక్కడ బుక్స్ కాంపిటీషన్స్ ఉన్నా బుక్స్ వెళ్ళి తీసుకుని వస్తుంది. పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలు అలాంటి ప్లేసెస్ తీసుకెళ్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అన్ని డిఫరెంట్ బుక్స్ మనకు తెలియని కూడా తెలుస్తుంది. నైస్ అండి. సో అందరు పేరెంట్స్ చక్కగా మంచి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆఖరి రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్ రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ 80 and the last 100 points for all the right answers. ఆన్సర్ తప్పైతే
minus 10, minus 20, minus 30, minus 40, minus 50 respectively. Okay na? Shall we start? Chalo, let's begin the first question for 20 points. Ali, Puri Jagannath, Pandaga Chesko, Ye Cinema. Sampath, your answer? Pokiri. Sampath, Pokiri is the right answer and 20 points to you. Ready for the 40 points question? Here comes. మన దేశంలో సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని ఏ నగరాన్ని అంటారు? This time it's Nehanjali, your answer. అమృత్సర్. డౌట్ గా ఉందా? కాన్ఫిడెంట్ ఏనా? నేహా, అమృత్సర్. తో ఇప్పటిదాకా 0లో ఉన్నావు, ఇప్పుడు 40కి వస్తున్నావు for the right answer. Here comes the 60 points question for all of you. Ready? మహాభారతం ప్రకారం ఘటోత్కచుడి తల్లి పేరేంటి? ఓకే, టైమ్ అప్. మదర్స్ ఎవరన్నా? హిడింబి. సో హిడింబాసురుని చంపిన తర్వాత ఆవిడ వివాహం చేసుకుంటాడు అండ్ రాక్షసుడికి పుట్టినవాడు కాబట్టి ఘటోత్కచుడు కూడా రాక్షసుడు అయ్యాడు, భీముడు కుమారుడు కాకపోతే. సో ఘటోత్కచుడి తల్లి హిడింబి. చలో, రెడీ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్, 80 points క్వశ్చన్. ఆస్కార్బిక్ యాసిడ్ ఏ విటమిన్ యొక్క రూపం? రిస్క్ తీసుకుంటున్నాడు మన అమ్మన్. అగైన్ యువర్ ఆన్సర్. విటమిన్ డి. విటమిన్ డి. మనకు తెలిసి ఎన్ని విటమిన్స్ ఉన్నాయి? 5. ఏమిటవి? విటమిన్ ఏ, విటమిన్ ఏ, విటమిన్ బి, సి, డి, ఈ. మన ఆన్సర్ ఇస్ కన్ఫైన్డ్ బిట్వీన్ అమాంగ్స్ట్ దీస్ 5. కరెక్ట్. అమన్ రైట్ అయితే 80కి వెళ్తావు. 70 + 80 150 అవుతుంది. విటమిన్ డి నాట్ ద రైట్. విటమిన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అమన్ 70 - 40 30. సో ది ఆన్సర్ ఇస్ విటమిన్ సి, నాట్ విటమిన్ డి. ఏదైతే ఏంటి, ఇప్పుడు అందరికీ మంచి జరిగింది. ఏమిటా మంచి? అందరికీ ఛాన్స్ ఉంది. విష్ణు 5 points తో ఉన్న నీకు ఓపెన్. అమన్ లీడ్ తో ఉన్న పడిపోయిన నీకు ఓపెన్. సంపత్, శ్రీప్రియ అండ్ నేహాంజలి. అరే ఈ దెబ్బకి నువ్వు లీడ్ లోకి వచ్చావు. ఇప్పుడు ఇందాక దాకా 0లో ఉన్నావు. రన్ రాజా రాణి స్కోరింగ్ కదా. రన్ రాజా రాణి ఇక్కడ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించి అక్షరాల ₹1,00,000 ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. రెడీయా? క్యూబా దేశానికి క్యాపిటల్ ఏది? నేహాంజలి బజర్ ప్రెస్ చేసింది. యువర్ ఆన్సర్ ప్లీజ్. హవానా. నేహా? ఎస్ సార్. హవానా. ఎస్. ఒకవేళ రాంగ్ అయితే ఇప్పటి వరకు ఛాంపియన్ లో లీస్ట్ స్కోర్ తో ఛాంపియన్ అయిన వాళ్ళు అవుతారు. బికాస్ 35 points తో ఇప్పటివరకు లీస్ట్ ఛాంపియన్. అండ్ నేహా సెడ్ హవానా. కరెన్సీ కూడా చెప్పాలా? కరెన్సీ కూడా చెప్పు. పెసో. క్యూబాలో పుట్టావు నువ్వు? లేదు, నేను నిన్న నైట్ చదువుకున్నాను, అందుకే. చదువుకున్న వాళ్ళు జీవితంలో బాగుపడతారు పక్కా అని చెప్పడానికి నేహా మన ముందుకు వచ్చేసింది విత్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 140 points తో హైదరాబాద్ నుంచి వచ్చిన నేహాంజలి. మీ అందరూ మీ ప్రయత్నం చాలా బాగా చేశారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఫ్రెండ్స్,
మరి లేట్ ఎందుకు, లెట్స్ కాల్ అపాన్ ద సర్ప్రైజింగ్ ఛాంపియన్ మిస్ నేహాంజలి అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యో శభాష్, వెల్ డన్. సో ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు గెలుస్తుందని? గెలుస్తాను పక్కా. అవునా? లాస్ట్ వరకు 0 ఉన్నా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు అనుకున్నావు గెలుస్తావు అసలు అని? పక్కా నేను అనుకున్న రండ్రాజరాన్లో వస్తుందని. మొత్తం ఇంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యావు కాబట్టి ముందుగా నీకు కంగ్రాచులేషన్స్ Thank you. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. వాటి ఛాంపియన్ నేహాంజలికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో నేహా, ఫస్ట్ చాలా సైలెంట్ గా ఉన్నావు కానీ లాస్ట్ లో ఒక 40 పాయింట్స్ క్వశ్చన్, ఒక 100 పాయింట్స్ క్వశ్చన్ రెండే చెప్పేశావు. బట్ చాలా మంచి టైంలో చెప్పావు, చాలా ఫాస్ట్ గా చెప్పావు. ఛాంపియన్ అయిపోయావు, సర్ప్రైజ్ ఇచ్చేసావు. మరి ఇంతకన్నా పెద్ద సర్ప్రైజ్ ఇస్తావు మాకు మళ్ళీ? ఇస్తా. ఎక్కడ? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో గెలిచేస్తావా అక్షరాల? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అండ్ ట్రాఫీ. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. చాలా సర్ప్రైజింగ్ ఎపిసోడ్. ఫస్ట్ నుంచి అందరికందరూ చాలా బాగా ఆడుతున్నారు కానీ లాస్ట్ లో ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పేసి నేహా అయిపోయింది ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక సర్ప్రైజింగ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.